బాధపడుతున్నాడు. ఒకటి జన్మ పాపము, రెండోది కర్మ పాపం. ప్రియులారా, ఈ పాపములు పొడగొట్టుకోవడానికి అనేకమైన యాగాలు, వ్రతాలు మానవుడు చేస్తున్నాడు. కానీ మానవుని యొక్క పాపము పరిహారము చెందడం లేదు. అయితే దేవుడే తన కుమారుడైన యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించి మనుషులందరి పాపములను కల్వరి శిలువలో ఆయన మోసేటట్టు ఆయన భరించాడు, మోసాడు. ప్రియులారా, పాప భారము మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లలాగా ఈ లోకానికి వచ్చి మనందరి శిక్ష, మనందరి యొక్క పాపము ఆయన వీపు మీద మోసాడు. అంత మాత్రమే కాదు, మనుషులందరి కొరకు మరణించాడు, సమాధి చేయబడ్డాడు, మూడో దినమున తిరిగి లేచారు. ప్రియులారా, ఈ లోకంలో అనేకమైన గొప్ప గొప్ప మహానుభావులు జన్మించారు, ఉద్భవించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, గాంధీ మహాత్ములు, సంఘ సంస్కర్తలు ఎంతో మంది జన్మించారు. ప్రియులారా, కానీ వారు ఈ యొక్క దేశమునకు స్వతంత్రమును, సంఘానికి సంస్కర్త చేశారు. వారు జన్మించారు, ఎన్నో గొప్ప కార్యాలు చేశారు.